ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నెక్స్ట్ వీడియో వచ్చేసి మన కల్కి 2898 ఏడి సినిమా ఏదైతే ఉందో దాని అప్డేట్ ఉంటుందన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, మీరు ఎంతలానో వెయిట్ చేస్తున్నటువంటి పెద్ద సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా దగ్గర నుండి ఐటమ్ సాంగ్ లీక్ అయిందనమాట. అది ఎలా ఉంది అనేటటువంటిది చెప్పబోతున్నాను. ఐటమ్ సాంగ్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటిది చెప్పబోతున్నాను. అండ్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారనమాట ఈ రిలీజ్ డేట్ కోసం. ఎందుకంటే ఇవాళ మొదలైనటువంటి రచ్చ కాదు ఇది. మార్చిలో రిలీజ్ అన్నారు, అయిపోయింది. మేలో రిలీజ్ అన్నారు, కావట్లేదు. జూన్లో రిలీజ్ అన్నారు, అది కూడా ఇద్దా లేదా అని చెప్పి అభిమానులంతా కూడా 1000 కళ్ళతో ఎదురుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఐటమ్ సాంగ్ అప్డేట్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను. శృతి హాసన్ చూసుకున్నట్లయితే తన స్టోరీ పెట్టిన తర్వాత చాలామంది తెలిసిందే, కానీ తన స్టోరీ పెట్టకముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మన సంయుక్త మీనన్ అనుకున్నారు, కుదరలేదు. మృణాల్ ఠాకూర్ అనుకున్నారు, కుదరలేదు. కాజల్ అనుకున్నారు, కుదరలేదు. తమన్నా అనుకున్నారు, కుదరలేదు. ఐటమ్ సాంగ్ కోసం ఆల్మోస్ట్ ఒక 5-6 హీరోయిన్లు అయితే పరిశీలించేశారు. మరి ఎందుకు కుదరలేదు అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. లైక్ మృణాల్ ఠాకూర్లో లేనిది శృతి హాసన్లో ఉన్నదేంది అనేటటువంటిది కూడా నాకైతే అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే మటుకే డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మాట్లాడేది పెద్ద ఐటమ్ సాంగ్ గురించే. పెద్ద దగ్గర నుండి చూసుకున్నట్లయితే ఒక ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత పెద్ది పెహల్వాన్ అనేటటువంటిది ఇంకోటి రిలీజ్ చేశారు. అండ్ రైరేరా సాంగ్ రిలీజ్ చేశారు, చికిరి చికిరి రిలీజ్ చేశారు. సో అందరికి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వినపడుతున్నటువంటి మాట అనమాట. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుందంట. లైక్ మన రంగస్థలంలో చూసుకున్నట్లయితే ఓరయ్యో నాయ సాంగ్ ఉంది కదా, అలాంటిది మరి చచ్చిపోయినప్పుడు ఉంటుందో ఓడిపోయినప్పుడు ఉంటుందో అనేటటువంటిది మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ఎమోషనల్ సాంగ్ అయితే బుచ్చిబాబు అయితే ప్లాన్ చేసిందంట. అది సుకుమార్ గారి ఐడియా మేరకు అయితే దాన్ని ప్లాన్ చేసిండు. దాన్ని మన ముందుకైతే ఇప్పుడు వదలరు, మనం డైరెక్ట్గా థియేటర్లో చూడొచ్చు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో మన ముందుకు చూసుకున్నట్లయితే ఇంకొక 4 రోజుల్లో ఐటమ్ సాంగ్ని రిలీజ్ చేస్తారనమాట. ఐటమ్ సాంగ్లో చూసుకున్నట్లయితే శృతి హాసన్ గారు నటించారు. మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే మొత్తం లాంగ్ హెయిర్, ఇక్కడ ఒక పిలక లాంటిది కట్టిండు అనమాట. ఒక మంచి డ్రెస్ అయితే వేసిండు. మన రామ్ చరణ్ అన్న శృతి హాసన్ గారు వేస్తున్నటువంటి స్టెప్స్ అయితే ఉన్నాయో ఎవరో చాడు నుండి వీడియో తీసి రిలీజ్ చేసేసారు. అవి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ వైరల్గా మారాయి అనమాట. మీరు మ్యాక్సిమం అడిగేటటువంటి ప్రయత్నం చేయండి, నేనైతే లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ను వదిలిపెట్టి శృతి హాసన్ని ఎందుకు తీసుకున్నారు అనేటటువంటి క్వశ్చన్ మీ అందరికి వచ్చి ఉండొచ్చు అనమాట. మన శృతి హాసన్ గారు దీనికి సింగర్గా కూడా వహిస్తున్నారు అనేటటువంటిది బయటగట్టి టాక్ అనమాట. లైక్ శృతి హాసన్ గారు అంత పెద్ద సింగర్ ఉన్నారు అనేటటువంటిది బయటకు తీసిన బట్టికి ఖచ్చితంగా మన కైరవన్ గారే సంచారి సాహసమే తన దారి అనేటటువంటిది ఒక సాంగ్ రిలీజ్ చేసింది గ్లోబ్ ట్రోటర్. అది ఎంత పెద్ద క్లిక్ అయింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. ఊరిని అమ్మ శృతి హాసన్లో ఈ యాంగిల్ కూడా ఉందరా. ఇన్ని రోజులు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ తను నటిస్తుంది, ఓన్లీ తను ఐటమ్ సాంగ్ చేస్తుంది, ఓన్లీ తను హీరోయిన్గా చేస్తుంది అనేటటువంటిది మనం అనుకునేది. కానీ కట్ చేస్తే ఈ రేంజ్లో తన వాయిస్ ఉందా అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వినపడింది అనమాట. ఇక దానివల్ల తన్ని సింగర్గా తీసుకున్నారు. లైక్ ఈ ఐటమ్ సాంగ్లో తను సింగర్గా నటిస్తుంది, అట్ ద సేమ్ టైం తను డాన్సర్గా కూడా నటిస్తుంది. అందువల్లే తను తీసుకున్నారు అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. లైక్ కలిసి రావాలనేం కాదనమాట, వేరే సింగర్స్ ఎవరు కూడా ఆ వాయిస్ని మ్యాచ్ చేయలేకపోతున్నారంట. కుస్తీ నుండి మన రామ్ చరణ్ అన్న కబడ్డీకి, లైక్ కబడ్డీ నుండి కుస్తీకి వెళ్ళే మధ్యలో ఒక సాంగ్ అయితే ఉంటుందంట. ఇప్పుడు మీరు రంగస్థలం సినిమా చూసారనుకోండి, అందులో ఐటమ్ సాంగ్ ఎప్పుడు ఉంటుంది, క్లైమాక్స్కు ముందు ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే మన కుమార్ బాబు చనిపోయేటటువంటి సిచ్యువేషన్ కన్నా ముందు మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారు, జిల్ 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 జిగేలు రాణి అని. అదేవిధంగా ఈ సాంగ్ను కూడా ఒక మంచి ఇదిలో, లైక్ అప్పుడు దాకా క్రికెట్ ఆడుతున్నటువంటి మన చిట్టి, అప్పుడు దాకా క్రికెట్ ఆడుతున్నటువంటి మన పెద్ది ఎవరైతే ఉన్నారో సడన్గా కుస్తీకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిన తర్వాత తనైతే కుస్తీకి వెళ్తాడు. కుస్తీలో ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా పెద్ద పెద్ద పహల్వాల్ని తనైతే మట్టు కల్పిస్తాడు. అయినా కానీ తను కొద్దిగా అనుభవం కావాలి, నేర్చుకోవాలి అని చెప్పి తనైతే అనుకుంటాడు. ఆ విధంగా తను నేర్చుకుంటాడు. ఆ తర్వాత తనకు మించినటువంటి పహల్వాల్ని, అప్పుడు దాకా చూసుకున్నట్లయితే మామూలుగా ఊర్లలో ఆడేటటువంటి పహల్వాళ్ళందరినీ కూడా మన పెద్ది అయితే మట్టి కల్పిస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద పహల్వాల్ని ఎలా మట్టి కల్పించిండు అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మన ఈ మధ్యన ఒక ఫోటో లీక్ అయింది ఫ్రెండ్స్. ఆ ఫోటోలో చూసుకున్నట్లయితే అది రింగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. లైక్ కుస్తీ అనేటటువంటిది ఆడుతుడు మన పెద్ద, దాంట్లో డౌట్ లేదు, కానీ మట్టిలో అదైతే ఆడుతుండు. దాన్ని మనకి టీజర్లో చూపించారు, గ్లిమ్స్లో చూపించేశారు అనమాట. కానీ రింగ్లో కూడా తనైతే ఆడబోతుండు. లైక్ ఈ షార్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
రాజస్థాన్ చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒక రాజస్థాన్ ప్లేయర్స్తో చూసుకున్నట్లయితే మన ఆంధ్ర ప్లేయర్ ఎలా ఆడతాడు, ఎలా ఎరగొడతాడు అనేటటువంటిది కూడా క్లారిటీగా చూపిస్తారని చెప్పి మనకైతే వాళ్ళైతే ఇచ్చేటటువంటి ఇంటిమేషన్ అనమాట. నేను దీనికోసం కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే మన బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశారు అనేటటువంటిది మనకు తెలియదు. ఫస్ట్ క్రికెట్ అంటుండు, క్రికెట్ చూసుకున్నట్లయితే నేషనల్ గేమ్, మరి దాన్ని నేషనల్ దాకా తీసుకెళ్తారా లేదా. కుస్తీ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ గేమ్, లైక్ ఒలింపిక్లో క్రికెట్ ఉందో లేదు 100% లేదు. నెక్స్ట్ ఇయర్ నుండి క్రికెట్ పెట్టాలనేటటువంటి ప్లాన్ చేస్తున్నారు సంపద మనందరికీ తెలుసు అనమాట. కానీ కుస్తీ చూసుకున్నట్లయితే ఒలింపిక్లో ఉంది. సో ఒలింపిక్లో ఉన్నటువంటి గేమ్ని ఎలా ఆడిస్తాడు అనేటటువంటి మనమైతే వెయిట్ చేసి చూడాలి. అదే కాదు, కబడ్డీ కూడా తను ఆడబోతుండు. 2000 మంది కుస్తీ ఫైటర్స్తో ఒక బిగ్ ఫైట్ని ప్లాన్ చేసిండు అని చెప్పి కూడా క్లారిటీగా వినపడుతుంది ఫ్రెండ్స్. ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మరీ వెయిట్ చేస్తున్నా. వన్స్ గ్లిమ్స్ రిలీజ్ అయినా, వన్స్ టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ అయ్యగా టీజర్ గ్లిమ్స్ లాంటిది ఆల్రెడీ అయిపోయాయి కదా, డైరెక్ట్గా ట్రైలర్ అయితే మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో బుచ్చిబాబు అంటే గుర్తొచ్చిందనమాట. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. మీ అందరికీ తెలుసు, మేలో రిలీజ్ అవ్వాలి లేదు, మార్చిలో రిలీజ్ అవ్వాలి లేదు, జూన్లో రిలీజ్ అవ్వాలి అయిద్దా లేదా అనేటటువంటిది క్లారిటీగా చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ జూన్ 4 చూసుకున్నట్లయితే మన టాక్సిక్ సినిమా మన ముందుకు రాబోతుంది అనమాట. ఈ విషయం వాళ్ళు ఆల్రెడీ 1 నెల క్రితమే తెలియజేశారు. లైక్ దురంధర్ సినిమా, టాక్సిక్ సినిమా ఒకే డేట్లో రావాలి. కాకపోతే దురంధర్ 2కి ఏదైతే ఉందో, ది రివెంజ్కి ఏదైతే ఉందో భయంకరమైనటువంటి హైప్ ఉంది, భయంకరమైనటువంటి ఇది ఉంది. సో ఆ సినిమా ముందుగానే మేము వస్తే మాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రావు. సో ఆ సినిమాతో పోటీ మనకి ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో మన టాక్సిక్ మూవీ టీం ఏదైతే ఉందో జూన్కి పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసి వాళ్ళు ఏమన్నారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే యుద్ధం వస్తుంది అనేటటువంటి విషయం చెప్పారు. నీ అమ్మ మార్చిలో అయిపోయినటువంటి యుద్ధాలు, ఏప్రిల్లో అయిపోయినటువంటి యుద్ధాలు, మేలో అయిపోయినటువంటి యుద్ధాలు జూన్లో అయిపోతాయా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. సో ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ దురంధర్ టికెట్స్ ఓపెన్ చేసినటువంటి సేమ్ సిచ్యువేషన్లో టాక్సిక్ టికెట్స్ కూడా ఓపెన్ చేశారు. కాకపోతే టాక్సిక్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ టీజర్ రిలీజ్ చేసిన, గ్లిమ్స్ రిలీజ్ చేసిన మొత్తం బ్లూ ఫిల్మ్ లాగా ఉంది, దీన్ని ఎవరు ఎక్కుతారా అనేటటువంటి ఫీల్ గట్టిగా వచ్చింది. సో దానివల్ల జూన్ 4 వస్తున్నాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే తెలియజేశారు. సో ఈ జూన్ 4 కూడా టాక్సిక్ అయితే మన ముందుకు రాకపోవచ్చు అనేటటువంటి వార్తలు గట్టిగా వినపడతాయి అనమాట. జూన్ నుండి అది డైరెక్ట్గా ఆగస్టుకు వెళ్ళిపోవచ్చు, సెప్టెంబర్, నవంబర్ వాట్ నాట్, ఈ ఇయర్లోనే ఏదో ఒక మంత్కి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి వార్తలు కూడా ఇంకా గట్టిగా వినపడుతున్నాయి. ఏది ఏమైంది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. సో బుచ్చిబాబు గారు చూసుకున్నట్లయితే మన ధనుష్ సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు సార్ అంటే ఆయన చెప్పిండు అనమాట, జూన్ 25th రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని అయితే ఆయన అధికారికంగా తెలియజేసిండు. కానీ దానికి సంబంధించినటువంటి పోస్ట్ అయినా, దానికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అయినా బుచ్చిబాబు గారు అఫీషియల్ హ్యాండిల్స్లో కానీ, పెద్ద అఫీషియల్ హ్యాండిల్స్లో కానీ, రామ్ చరణ్ అఫీషియల్ హ్యాండిల్స్లో కానీ మీకు ఎక్కడా కానరాదనమాట. సో అలా కానరాలేదు అంటే మరి ఆ 25th కన్నా రిలీజ్ అయిద్దా అవ్వదా అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉందన్నమాట. దానికి నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే జూన్ 4 or 5th సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ టాక్సిక్ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే రిలీజ్ డేట్ మనకైతే ఏనో చేయకుండా ఆగిపోతున్నారు అనమాట. ఒకవేళ టాక్సిక్ ఈ ఆగస్టులో రిలీజ్ అయ్యింది, సెప్టెంబర్లో రిలీజ్ అయ్యింది, ఈ జూన్ ఆర్ జూలైలో రిలీజ్ కావట్లేదు అనేటటువంటి న్యూస్ అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ రిలీజ్ డేట్ని మెన్షన్ చేస్తారనమాట. ఈ జూన్ 25th సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు, అంతకన్నా ముందే రిలీజ్ అయ్యింది. ఎందుకంటే 100% టాక్సిక్ పోస్ట్పోన్ అవ్వచ్చు. ఇది అనమాట క్లారిటీగా చెప్పేది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన కల్కి 2898 వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.